ఒక ఆయనేమో తలతెక్క మనిషి, తలతెక్కనే కంటే కూడా మతి స్థిమితం లేని మనిషి. ఇప్పటిదాకా అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఇంకా ఆయనే ఉన్నాడు వచ్చే నెల 20 దాకా. పేరుకి ఆయన ముందు పెట్టి వెనకాల నడిపించేది డీప్ స్టేట్. వాళ్ళ ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. ఆయన ఎట్లాగా చివరికి ఎదురుగుండా నాయకుడు ఉంటే చెయ్యి ఇటు కాకుండా ఇటేస్తాడు, అందరు ఇటు ఉంచుంటే ఇటు వెళ్ళిపోతుంటాడు. కానీ దేశాన్ని, ప్రపంచాన్ని ఉద్దేశించి ఉపన్యాసాలు ఏమంటే ఇస్తుంటాడు. అట్లాంటి వాడితో ఇప్పటిదాకా ఎగితే ఇప్పుడు నోటి దోల నాయకుడు వచ్చాడు ట్రంప్. సరే, ఇతనితో పోల్చుకుంటే అతను 1000 రెట్లు బెటర్. అమెరికా ఫస్ట్ అన్నటువంటి రూట్లోనే చూస్తాడు. భారతదేశానికి పరంగా కొంత మైనస్, ఎందుకంటే అమెరికా ఫస్ట్ అన్నప్పుడు మనోళ్ళు దెబ్బతింటారు. కానీ అయితే డెన్మార్క్ ఆధీనంలో ఉన్నట్టు గ్రీన్లాండ్ను కొనుగోలు చేస్తానని చెప్పడం, ఈ 2016లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పుడు డెన్మార్క్ పని చూసుకోపోమ్మనమంది. ఇప్పుడు తాజాగా అమెరికా రాయబారిగా కెన్ హ్యారీ నియమించినటువంటి సందర్భంలో మళ్ళీ ఈ మాట మాట్లాడడం ఒక ఎత్తు అయితే, మరొక వైపున కెనడాని 51వ రాష్ట్రం లాంటి వ్యాఖ్యలు కావచ్చు, అలాగే రకరకాలు, అంటే ఇక క్రమంగా నోటి తొత్తర ప్రారంభమైపోయింది. గెలిచినటువంటి సందర్భంలో ఈ నోటి తొత్తరతో ఇంతకుముందు మనల్ని కూడా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు పనామా కెనాల్ అమెరికాకి జాతీయ ఆస్తిని, జాతీయ ఆర్థిక భద్రత కీలకమని ఉదారంగా ఇచ్చిన విరాళం విషయంలో నైతిక చట్టపరమైన సూత్రాలు పాటించకపోతే పనామా కాలువను తిరిగి తీసేసుకుంటాం లాంటి వ్యాఖ్యల ద్వారా అంతర్జాతీయ సమాజాన్ని మళ్ళీ కవ్వించడం ప్రారంభించాడు. వాస్తవంగా అతన్ని మిత్రుడు అనుకునేటటువంటి వాళ్ళకి శత్రువుగా తనకి తనే చేసుకుంటుంటాడు.